నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. తెలంగాణ రైతులకు శుభవార్త. రైతు భరోసా పథకాన్ని మరిన్ని నిధులు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మార్చి 31 లోపు 90% రైతుల ఖాతాల్లో 12,000 రూపాయలు జమ చేస్తామన్నారు. ముఖ్యంగా 5 ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకు ఈ పథకం పెద్ద సహాయంగా మారనుంది. ఇప్పటి వరకు 3 ఎకరాల లోపు భూమి ఉన్న అర్హులైన రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేసిన ప్రభుత్వం త్వరలో మిగిలిన వారికి కూడా అందించనుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరిట కొనసాగిస్తోంది. రైతు బంధులో ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తుండగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో 2,000 రూపాయలు పెంచి ఏటా 12,000 రూపాయల చొప్పున అందిస్తోంది. అంతేకాక భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు అందజేస్తున్నారు. అయితే రైతు భరోసా డబ్బులు చాలా మందికి అందలేదనే వాదనలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే 5,000 కోట్ల రూపాయలు విడుదల చేశామని, త్వరలోనే మరిన్ని 4,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని వెల్లడించారు. రైతు భరోసా నిధుల బదిలీపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రకటన చేశారు. మార్చి 31 లోపు 90% రైతుల ఖాతాల్లో 12,000 రూపాయలు జమ అవుతాయన్నారు. డబ్బులు రాని రైతులు తమ ఖాతాలను చెక్ చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకం అమలు చేయడం ఖాయమన్నారు. ప్రస్తుతం 3 ఎకరాల్లోపు ఉన్న రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమ అయ్యాయి. మిగతా రైతులకు నేటి రాత్రి వరకు నగదు జమ అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే 5 ఎకరాల లోపు ఉన్న రైతులకే ఈ పథకం వర్తిస్తుందన్న సమాచారం వెలుగులోకి వచ్చింది. 90% వరకు చిన్న సన్నకారు రైతులే ఉండడంతో వారందరి ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. మిగిలిన 10% రైతులు 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన వారి అని తెలుస్తోంది. ఇక 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాలకు నిధులు జమ చేసే అవకాశం ఎంతుందనేది స్పష్టత రావాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రి ప్రకటించిన అదనపు 4,000 కోట్లు ప్రధానంగా ఈ కేటగిరీ రైతులకే చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. రైతులకు మరింత మేలు కలిగేలా ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థాంక్యూ.